తర్వాత ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ ఫీలింగ్ వెనకబడిపోయాం అని ట్రంప్ కూడా ఎక్కువ లేపాడు. కొంతవరకు చూసాం కదా మనకి ఎంతమంది రోజుకు 3,000 5,000 మంది బోర్డర్ దూకారా లేదా? ఎలా సహిస్తారు? ఓవర్గా చేస్తే భారతీయులు కూడా ఇప్పుడు వచ్చిన లిస్ట్ ఏమిటి? వాళ్ళు కూడా 4-5 లక్షల మంది అలా దూకారని ఇవాళ వచ్చింది పేపర్లో. 4-5 లక్షల మంది ఆ మెక్సికన్స్ తో, పాకిస్తానీస్ తో, ఆఫ్ఘనిస్తాన్స్ తో వాళ్ళు కూడా బోర్డర్ దూకెళ్ళారు. సో అది ఎక్స్పెక్టెడ్. మనం ఆశ్చర్యపోతే ట్రంప్ చేస్తాడు అనుకోవడం కరెక్ట్ కాదు. దీని పరిణామాలు ఏంటి, ఎలాగుంటాయి అన్నిటికంటే అందరూ ఫీల్ అయ్యేది ఇప్పుడు న్యాచురల్ బర్త్ రైట్ అంటే అక్కడ పుడితే ఆటోమేటిక్ గా సిటిజన్షిప్ ఇవ్వటం 1868 నుంచి జరిగేది. ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్టెప్ తీసుకున్నాడంటే ఆ చట్టం అలాగే ఉన్నది. ఆఫీసర్లకు ఏం చెప్పాడంటే అప్లికేషన్స్ మీరు ప్రాసెస్ చేయొద్దు అన్నాడు అంతే. సో అది కోర్టులో టెస్ట్ అవుతుంది, చాలా టెస్ట్స్ అవుతాయి, అది మనం వెయిట్ చేయాలి. భారతదేశానికి ఆ భారతదేశం అవసరం ఉన్నది కాబట్టి ఇక్కడి నుంచి ఇంజనీర్స్, టెక్నీషియన్స్ అది కొంతవరకు పని అవుతా ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చి పెట్టింది బల్ల మీద ఆశ్చర్యపోతున్నాం అంటే మరి ఇంకా ఈ గత 8 సంవత్సరాలు మనం టీవీ చూడలేదా, న్యూస్ పేపర్స్ చదవలేదా? ఆశ్చర్యమేం లేదు. తర్వాత ఆయన అన్ని అనుకున్నా అవుతాయా? అవ్వో. ఒకే ఉదాహరణ చెప్తున్నా మీకు. యుక్రెయిన్ యుద్ధం ఒక రోజులో ఆప్ చేస్తా అన్నాడు, ఆగలేదే. వ్లాదిమిర్ పుతిన్ నేను తిడతాం మొదలు పెట్టాడు. 4 సంవత్సరాలు స్నేహంగా మాట్లాడుతున్నా నేను తిడతాం మొదలు పెట్టాడు. నువ్వు పాస్ చేసావు రష్యా, ఎందుకంటే అగ్రిమెంట్ నువ్వు వస్తాయి అడ్డాలు. ఆయన ఎలా తట్టుకుంటాడు, డిస్ట్రాక్ట్ అవుతాడా, మిగతా ఏ విషయాలు వస్తాయి మనం చూడాలి. తప్పకుండా భారతదేశం మెక్సికో, కెనడా, చైనా వీళ్ళందరికంటే మనం చక్కటి ప్లేస్ లో ఉన్నాం. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు యుఎస్ఏతో మనకి. ఎందుకంటే ట్రేడ్ డెఫిసిట్ ఆల్రెడీ ప్రభుత్వం ఏమంటున్నారంటే మనకు $30-40 బిలియన్ వాళ్ళకంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇంపోర్ట్స్ కంటే అమెరికా నుంచి. ఇతర దేశాల నుంచి కొనే ఆయిల్ వీళ్ళు అక్కడి నుంచి బొగ్గు కొంచెం కొంటే అయిపోయిందంటే అయిపోయింది. మనం కేర్ఫుల్ గా డీల్ చేయాలి భారతదేశం. జనరల్ గా అమెరికా తీసుకునే ఏ డెసిషన్స్ అయినా కొంత ఇండియన్స్ చాలా ఆసక్తిగా గమనిస్తారు. అమెరికా తుమ్మితే మనకు జలుబు చేస్తుంది అన్నట్టు స్టాక్ మార్కెట్ల దగ్గర నుంచి బంగారం విషయంలో, డెసిషన్స్ విషయంలో ఇప్పుడు వర్క్ పర్మిట్ ఏదో ఒక పర్మిట్ మీద ఉండి వెళ్ళి రెగ్యులరైజ్ చేయమని అప్లై చేసుకునే వాళ్ళని రిజెక్ట్ చేస్తారని అంటున్నారు. అక్కడ లేదా జాబ్ చేసుకున్న వాళ్ళు వెనక్కి వచ్చేయాలా, లేదా ఒక డాలర్ డ్రీమ్స్ తో వెళ్తారు. ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలతో? తప్పకుండా కొంచెం ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఉంటుంది, కానీ కొన్ని రోజులకి సెటిల్ అయిపోతుంది. ఎందుకంటే భారతదేశం వచ్చినది 2016-17కి 2020కి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు 2024 ఎలెక్ట్ అయిన పరిస్థితి వేరే. 2024లో ఆయన పూర్తిగా టెక్నాలజీ సెక్టర్తో సపోర్ట్ కూడా చేశారు. అన్ని విధాలుగా ఆయనకి ఇమేజ్ పెంచారు, గెలిచారు. 8 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం ఆయనతో లేరు. టెక్నాలజీ సెక్టర్ గురించే అమెరికా ముందున్న ప్రపంచంలో. స్టీల్ ప్రొడక్షన్ ఒకనప్పుడు 70 సంవత్సరాల క్రితం అమెరికా ఎక్కువ స్టీల్ ప్రొడ్యూస్ చేసేది, వాళ్ళ కట్టేది, ఇవన్నీ మానేశారు. టెక్నాలజీ, సాఫ్ట్ పవర్, హాలీవుడ్, వాళ్ళ కన్స్యూమర్ గుడ్స్, ఫైనాన్షియల్ టెక్నాలజీ న్యూయార్క్లో, దాని గురించి వాళ్ళ ఆదాయం, వాళ్ళ అడ్వాన్స్ ఉన్నది, కానీ ఈ ఇండస్ట్రీ గురించి కాదు. తర్వాత మీరు ఇందాక ఒక మాట అన్నారు, యాపిల్ ఫోన్స్ అని అక్కడే చేస్తాం ఏదో అన్నారని మీరు చెప్పారు కదా, విషయం చెప్తున్నారు. 2017లో వరల్డ్స్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ యాపిల్ ఫోన్స్ ఎవరు? ఫాక్స్కాన్. వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ అని కలిసి 2017లో సంతకాలు పెట్టేసి ఇక్కడ పెద్ద ప్రపంచంలో వరల్డ్ వండర్ ప్లాంట్ కడతా ఉన్నారు 2017లో. ఈవేళ వరకు కట్టలేదు, ఈవేళ వరకు ఫాక్స్కాన్. సో ఇవన్నీ అతను మోడీని కూడా చూసి వాళ్ళు కట్టేస్తాం. నిన్న సోన్ అనే జపనీస్ వ్యక్తి వెళ్ళాడు, $500 బిలియన్, అతని టెంపర్ను కూడా చూసుకొని చేస్తారు. భారతదేశంతో ఇంకో లాస్ట్ పాయింట్ ఏంటంటే జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆఖరిని ఎవరిని లెక్క పెట్టదు ఈ దేశం ఎస్టాబ్లిష్మెంట్. ఈవేళ బలంగా ఉన్నాం, బలం లేని రోజులు 50-60 సంవత్సరాల క్రితం కూడా అమెరికాను లెక్క పెట్టలేదు, ఏ దేశాలు లెక్క పెట్టలేదు. ఆ స్టేజ్కి రాదు, చక్కగా అడ్జస్ట్ చేస్తారు. కొంత టైం అడ్జస్ట్మెంట్ పెయిన్ ఉంటుంది, అది మనం కొద్దిగా సహించాలి, మెల్లిగా ట్యాక్ట్ఫుల్ గా తప్పుకోవాలి. టీడీపీ ఎన్ఆర్ఐ యాక్టివిస్ట్